హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఈరోజు టాపిక్ ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఆఫ్ పెరిప్లానెటా అమెరికానా, అంటే కాక్రోచ్. ఓకేనా? అసలు ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టంలో ఏ పార్ట్స్ ఉంటాయి, వాటి ఫంక్షన్స్ ఏంటి, ఇవన్నీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి తెలంగాణ, ఆంధ్ర, డిఎస్సి ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్కి యూజ్ అవుతుంది. అలాగే కేజీబీవి ఇంగ్లీష్ మీడియం రాసే వాళ్ళకి కానీ, ఇంకా టీజీటీ పీజీటీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నమాట. The female reproductive system of periplaneta consists of a pair of ovaries, a pair of oviducts, vagina, spermatheca, spermatical papillae, collateral glands. ఓకేనా? ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ కాక్రోచ్లో ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయి అంటే పెయిర్ ఆఫ్ ఓవరీస్, ఒక జత ఓవరీస్, ఏ పెయిర్ ఆఫ్ ఓవిడక్ట్స్, ఒక జత ఓవిడక్ట్స్, వజైనా ఉంటుంది, స్పర్మాతికా ఉంటుంది, స్పర్మాతికల్ పాపెల్లే అండ్ కొల్లాటరల్ గ్లాండ్స్ అనేవి ఉంటాయి. ఒక్కొక్క పార్ట్ గురించి మనం ఇన్ డీటెయిల్డ్గా చూస్తే ఫస్ట్ ఓవరీస్ గురించి చూద్దాం. ఏ పెయిర్ ఆఫ్ లార్జ్ ఓవరీస్ లైస్ లేటరల్లీ ఇన్ 2 to 6 అబ్డామినల్ సెగ్మెంట్స్. అంటే ఒక జత ఓవరీస్ అనేవి లాటరల్గా ఉండి 2 to 6 సెగ్మెంట్స్ లోపల 2 to 6 2 నుంచి 6 సెగ్మెంట్స్లో నిర్మించబడి ఉంటాయి. దే ఆర్ లైట్ ఎల్లో ఇన్ కలర్ సరౌండెడ్ బై ఫ్యాట్ బాడీస్. అవి లైట్ ఎల్లో, ఇవి చూసారా ఓవరీస్, ఇవే లైట్ కలర్లో ఉంటాయి. వాటి చుట్టూ సరౌండెడ్ బై ఫ్యాట్ బాడీస్ అనేవి కూడా ఉంటాయి. ఈచ్ ఓవరీ కన్సిస్ట్ ఆఫ్ ఏ 8 ట్యూబ్యూల్స్ కాల్డ్ ఓవేరియన్ ట్యూబ్యూల్స్ ఆర్ ఓవరియోల్స్. ఒక్కొక్క ఓవరీలో 8 ట్యూబ్యూల్స్ అనేవి ఉంటాయి. వాటిని వచ్చేసి మనం ఓవేరియన్ ట్యూబ్యూల్స్ లేదా ఓవరియోల్స్ అంటాం. ఇది ఉంది, ఆ ఓవరీ ఉంది కదా, ఈ ట్యూబ్యూల్స్ కనిపిస్తున్నాయా మీకు ఇట్లా? ఓకేనా? వీటన్నిటిని ఓవేరియన్ ట్యూబ్యూల్స్ లేదా ఓవరియోల్స్ అంటాం. ఈచ్ ఓవరియల్ కన్సిస్ట్ ఆఫ్ ఏ టాపరింగ్ యాంటీరియర్ ఫిలమెంట్ కాల్డ్ జెర్మేరియం. యాంటీరియర్ ఫిలమెంట్, పోస్టీరియర్ ఫిలమెంట్ ఉంటుంది. యాంటీరియర్ ఫిలమెంట్ నేమో జెర్మేరియం అంటాము, పోస్టీరియర్ ఫిలమెంట్ నేమో వైటలేరియం అంటాం. ద జెర్మేరియం కన్సిస్ట్ వేరియస్ స్టేజెస్ ఆఫ్ డెవలపింగ్ ఓవా. ఈ జెర్మేరియంలో ఏమేమి ఉంటాయంటే వేరియస్ స్టేజెస్ ఆఫ్ డెవలపింగ్ ఓవా ఉంటాయి. అంటే అప్పుడే అభివృద్ధి చెందుతున్న వివిధ రకాల దశలలో అభివృద్ధి చెందుతూ ఉన్న ఓవం అనేవి ఉంటుంది, ఎగ్స్ అనేవి ఉంటాయి. అండ్ వైటలేరియంలో ఏముంటాయంటే పూర్తిగా డెవలప్ అయిన ఒక మెచ్యూర్ ఓవా అనేది ఉంటుంది విత్ యోక్తో కలిపి. ఓకేనా? విత్ యోక్. Vitellarium contains mature ova with yolk. The tapering ends of the ovarioles of each ovary unite to form a single thread which attaches to the dorsal body wall. ఇవన్నీ కలిసి లాస్ట్కి ఒక థ్రెడ్ లాగా ఫామ్ అయ్యి డోర్సల్ బాడీ వాళ్ళకి అతుక్కొని ఉంటాయి అన్నమాట. ఇగో చూడండి, ఇవి 8 ఓవేరియన్ ట్యూబ్యూల్స్ లాస్ట్కి వచ్చేసరికి మనకి సింగిల్ థ్రెడ్ లాగా కనిపిస్తుంది. అవును కదా? And also the ovarioles are at their posterior end unite to form a short wide oviduct. ఓవిడక్ట్ని ఫామ్ చేస్తాయి. ఏంటి? ఓవరియోల్స్. ఓకేనా? ద ఓవరియోల్స్ అట్ దేర్ పోస్టీరియర్ ఎండ్. పోస్టీరియర్ ఎండ్ అంటే ఈ ప్లేస్కి వస్తుంది, ఈ ప్లేస్లో అనుకోవచ్చు. ఓకేనా? ఓవరియోల్స్ వచ్చేసి మనకి పోస్టీరియర్ ఎండ్లో కలిసి అవి ఏం ఫామ్ చేస్తాయి అంటే ఓవిడక్ట్ని ఫామ్ చేస్తాయి. ఇక్కడ చూడండి, ఓవిడక్ట్ ఉందా, మీకు కనిపిస్తుందా? ఇదంతా ఇది ఇక్కడ ఈ రెండు కలిసి ఓవిడక్ట్ అనమాట. ద ఓవిడక్ట్స్ యునైట్ టు ఫామ్ ఏ వెరీ షార్ట్ మీడియన్ వజైనా. ఆ రెండు వజైనా ఓవిడక్ట్స్లో కలిసి వజైనాను ఫామ్ చేస్తాయి. ఇక్కడ ఉంది కదా, ఒకటే వజైనా ఒకటే ఉంటుంది. ఓకేనా? వజైనాని ఫామ్ చేస్తాయి. ద వర్టికల్ ఓపెనింగ్ ఆఫ్ ద వజైనా ఈజ్ కాల్డ్ ఫీమేల్ జెనైటల్ పోర్. వర్టికల్ ఓపెనింగ్ అంటే ఇది ఉంది కదా, దాన్నే ఫీమేల్ జెనైటల్ పోర్ అంటాం. ఓకేనా? ఇట్ ఓపెన్స్ ఇంటూ ఏ లార్జ్ జెనైటల్ పౌచ్ ఆన్ 8th sternum, ఏ స్పెర్మాథికా ఆర్ రెసిటాక్యులమ్ సెమినిస్ consisting of a left sac like and a right filamentous cecum is present in 6th segment which opens by a median aperture on a small spermatical papillae in the dorsal wall of the genital pouch on the 9th sternum. In a fertile female, the spermatheca contains spermatophores received during copulation. మనకి స్పెర్మాటోఫోర్స్ అనేవి డ్యూరింగ్ కాపులేషన్ టైంలో స్పెర్మాటోఫోర్స్ అనేవి ఫీమేల్ బాడీలోకి వస్తాయి కదా, ఆ స్పెర్మాటోఫోర్స్ అనేవి స్పెర్మాథీకాలో ఉంటాయి. ఓకేనా? ద నెక్స్ట్, ఏ పెయిర్ ఆఫ్ బ్రాంచ్డ్ కొలాటరల్ గ్లాండ్స్ ఈజ్ present behind the ovarioles. ఓకేనా? present behind the ovarioles. These glands open into the genital pouch separately just above the spermatical aperture. చూసారా?
Secretion of the two collateral glands ఫామ్ ఏ హార్డ్ ఎగ్ కేస్. ఒక గట్టిగా ఉండే ఎగ్ కేస్ అనే దాన్ని ఫామ్ చేస్తాయి. ఎవరు అంటే కొల్లాటరల్ గ్లాండ్స్. ఓకేనా, దాన్నే మనం ఏమంటామంటే ఊతిక అంటాం. ఇక్కడ ఎగ్స్ ఉన్నాయనుకోండి, ఎగ్స్ చుట్టూ ఒక కేస్ లాగా ఫామ్ అవుతుంది అన్నమాట ఇట్లా. ఓకేనా, దీన్నే ఊతిక అంటాం. నెక్స్ట్, జెనైటల్ ఆర్ బ్రూడ్ పౌచ్ ఈజ్ ఫార్మ్డ్ బై 7th, 8th, 9th అబ్డామినల్ స్టెర్నా. ఓకేనా, ద స్టెర్నమ్ ఆఫ్ ద 7th సెగ్మెంట్ ఈజ్ బోట్ షేప్డ్. అందులో 7th, 8th, 9th సెగ్మెంట్తో ఫామ్ అయి ఉంటాయి. బ్రూడ్ పౌచ్ అనేది 3 సెగ్మెంట్స్తో కలిసి ఫామ్ అయి ఉంటుంది. అందులో వచ్చేసి ఫస్ట్ సెగ్మెంట్ ఏం చేస్తుందంటే, ఆ ఫస్ట్ సెగ్మెంట్ 7th సెగ్మెంట్ బోట్ షేప్లో ఉండి కింద జెనైటల్ పౌచ్ ఏదైతే ఉందో దానికి ఇట్లా కింద మరియు ప్లస్ ఫ్లోర్ ఫామ్ చేస్తుంది, సైడ్ వాల్స్ ఫామ్ చేస్తుంది. ఫ్లోర్ అండ్ సైడ్ వాల్స్ అనేదాన్ని ఫామ్ చేస్తుంది. ద స్టెర్నా ఆఫ్ ద 8th and 9th సెగ్మెంట్స్ which are tucked into the 7th segment constitute the anterior wall of the roof of the genital pouch. ఓకేనా, anterior wall of the genital pouch అంటే ఇట్లా పైన మొత్తాన్ని ఫామ్ చేస్తే ఫైనల్గా పౌచ్ లాగా ఫామ్ అవుతుంది. ద జెనైటల్ పౌచ్ హ్యాస్ 2 chambers, anterior gynatrium or genital chamber, posterior వచ్చేసి ఊతికల్ ఛాంబర్. నెక్స్ట్, 3 pairs of plate-like chitinous structures called gonapophyses are present around the female genital aperture. These gonapophyses guide the ova into oothecal chamber acting as a ovipositors. These are the female external genitalia which help in the copulation also. ఓకేనా, ఇప్పుడు మనకి ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ అయిపోయింది మొత్తం. అసలు లైఫ్ హిస్టరీ, దీని ముందు మనకి మేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ ఉంది. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి, వేరే వీడియోలో ఉంది. ఓకేనా, లైఫ్ హిస్టరీ ఇప్పుడు ఫీమేల్ అయిపోయింది, మేల్ అయిపోయింది. లైఫ్ హిస్టరీ గురించి చూద్దాం. ద ఫర్టైల్ ఫీమేల్ ప్రొడ్యూసెస్ ఏ సర్టైన్ ఫిరమోన్స్. ఫిరమోన్స్ అంటే కెమికల్ సబ్స్టాన్సెస్ యూస్ఫుల్ ఇన్ ద కీమో కమ్యూనికేషన్. ఓకేనా, దట్ అట్రాక్ట్ ద మేల్స్ ఫర్ కాపులేషన్. ఫీమేల్ ప్రొడ్యూస్ చేసే ఆ ఫిరమోన్స్ ఏంటి అంటే అవి కెమికల్ సబ్స్టాన్సెస్ అనమాట. యూస్ఫుల్ ద కీమో కమ్యూనికేషన్ అంటే కలవడానికి యూజ్ అయ్యే ఒక సబ్స్టాన్సెస్, ఒక కెమికల్ సబ్స్టాన్సెస్ అని చెప్పుకోవచ్చు. అవి ఆ ఫిరమోన్స్ని ఫీమేల్ రిలీజ్ చేస్తుంది. అవి దేనికంటే మేల్స్ని అట్రాక్ట్ చేయడానికి. దట్ అట్రాక్ట్ ద మేల్స్ ఫర్ కాపులేషన్ కోసం మేల్స్ని అట్రాక్ట్ చేయడానికి ఫిరమోన్స్ యూజ్ అవుతాయి. కాపులేషన్ అకర్స్ డ్యూరింగ్ సమ్మర్ అండ్ ఇట్ టేక్స్ ప్లేస్ ఓకేనా, కాపులేషన్ అకర్స్ డ్యూరింగ్ సమ్మర్ అండ్ ఇట్ టేక్స్ ప్లేస్ డ్యూరింగ్ నైట్ టైమ్ ఓన్లీ. కాపులేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది కాక్రోచెస్లో అంటే సమ్మర్లో జరుగుతుంది అండ్ ఆల్సో నైట్ టైం మాత్రమే జరుగుతుంది. ఫర్ కాపులేషన్ ద మేల్ అండ్ ఫీమేల్ కాక్రోచెస్ బ్రింగ్ దేర్ పోస్టీరియర్ ఎండ్స్ వెరీ క్లోజ్. వాటి పోస్టీరియర్ ఎండ్స్ అనేవి వెరీ క్లోజ్గా అంటే దగ్గరగా తీసుకొస్తాయి. ద మేల్ డిపాజిట్ ఏ స్పెర్మటోఫోర్ అండ్ ద స్పెర్మాథికల్ పాపిల్లే ఆఫ్ ద ఫీమేల్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇట్స్ ఫాలోమియర్స్. ఓకేనా, ఫాలోమియర్స్తో హెల్ప్తో స్పెర్మటోఫోర్స్ అనేవి స్పెర్మాథికల్ పాపిల్లేలో డిపాజిట్ చేస్తాయి. ఎవరు అంటే మేల్ కాక్రోచెస్. ఓకేనా, ఇన్ పెరిప్లానెటా 16 eggs mature at a time and are passed into genital chamber. 16 eggs అనేవి ఒక్కసారే మెచ్యూర్ అవుతాయంట, అంటే పరిపక్వానికి వస్తాయి. ఎట్ ఏ టైం, ఒకే టైంలో 16 eggs మ్యాచురేషన్ జరుగుతుంది. అండ్ ఆర్ పాస్డ్ ఇంటూ జెనైటల్ ఛాంబర్లోకి వెళ్ళిపోతాయి. ఫర్టిలైజేషన్ అకర్స్ ఇన్ ద గైనేట్రియం. ఓకేనా, ఫర్టిలైజేషన్ ఎక్కడ జరుగుతుందంటే గైనేట్రియంలో జరుగుతుంది. ద సీక్రెషన్స్ ఆఫ్ ఏ కొల్లాటరల్ గ్లాండ్స్ ఫ్రమ్ ద ఎగ్ కేస్ ఆర్ ఊతిక అరౌండ్ ద ఫర్టిలైజ్డ్ ఎగ్స్ ఇన్ ద ఊతికల్ ఛాంబర్. ఓకేనా, the ootheca is dark reddish to blackish brown capsule. It contains 16 eggs arranged in the rows of 8 each. The ootheca are deposited at the suitable warm and dark place. On an average, female produces 9 to 10 oothecas. 9 నుంచి 10 oothecas అనేవి ఫామ్ చేయగలుగుతుంది ఒక ఫీమేల్. The development of eggs occurs inside the ootheca. Cockroach is a parametabolous అంటే ఏంటంటే which means the development of metamorphosis is gradual through the nymphal stage. ఓకేనా, గ్రాడ్యువల్గా నింఫల్ స్టేజ్కి రావడం జరుగుతుంది. 13 మౌల్టింగ్స్ అనేవి మనం కాక్రోచ్లో అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా, ద ఎగ్స్ ఇన్ ద ootheca undergo cleavage resulting in the blastula followed by the gastrula. Further development results in the formation of a nymph. It is a young cockroach hatching from the ootheca.
ఇట్ రిజెంబల్స్ ద అడల్ట్ ఎక్సెప్ట్ ఇన్ సైజ్, కలరేషన్, సెక్సువల్ ఇమ్యాచ్యూరిటీ అండ్ absence ఆఫ్ వింగ్స్. నింఫ్ అనేది మన త్రూ ద పారామెటబోలస్ ద్వారా మనకి నింఫ్ అనేది ఫామ్ అవుతుంది కదా, లైక్ మనం లార్వా అనుకోవచ్చు. అది ఎట్లా ఉంటుందంటే సేమ్ లైక్ కాక్రోచ్ లాగా ఉంటుంది ఎక్సెప్ట్ ఇన్ సైజ్. అంటే ఆ నింఫల్ స్టేజ్ని చూసినప్పుడు మనం ఇది కాక్రోచ్ అని గుర్తుపట్టవచ్చు. ఓకేనా. అదే మనకి లార్వా, టాడ్పోల్ లార్వా, కప్ప లార్వా చూసినాం అనుకోండి, లార్వా స్టేజ్లో అది కప్ప లార్వా అని గుర్తించలేము, అది చేపలాగా ఉంటుంది. సో ఈ కాక్రోచ్లో అలా కాదు, మనం గుర్తుపట్టవచ్చు. ఇట్ రిసెంబల్స్ ద అడల్ట్ లాగా ఉంటుంది ఎక్సెప్ట్ ఇన్ సైజ్ చిన్నగా ఉంటుంది. కలరేషన్ అంటే మనకి డార్క్ బ్రౌన్, డార్క్ హనీ కలర్, ఆ కలర్లో ఉంటుంది కదా కాక్రోచ్. అదే నింఫ్ అయితే మనకి వైట్ కలర్లో కనిపిస్తుంది. సెక్సువల్ ఇమ్యాచ్యూరిటీ ఉంటుంది, అంటే సెక్సువల్గా రెడీగా లేవు. అండ్ ద absence ఆఫ్ వింగ్స్ కూడా ఉండవు. ఆఫ్టర్ హ్యాచింగ్ ద నింఫ్స్ ఫీడ్ అండ్ అండర్గో ఏ సిరీస్ ఆఫ్ 13 మౌల్టింగ్స్ అనేవి జరుగుతాయి. ఓకేనా. దాన్ని ఎక్టైసిస్ అని కూడా అంటాం. షెడ్డింగ్ ఆఫ్ ఎగ్జోస్కెలిటన్ ఈజ్ కాల్డ్ మౌల్టింగ్. దానిపైన ఎగ్జోస్కెలిటన్ ఉంటుంది కదా, అది పడిపోవడాన్ని మౌల్టింగ్ అంటాం ఆర్ ఎక్టైసిస్ అంటాం. ఆఫ్టర్ ద లాస్ట్ ఎక్టైసిస్ ద నింఫ్ గ్రోస్ ఇన్ టు దే ఫుల్లీ ఫార్మ్డ్ అడల్ట్ విత్ వింగ్స్. ద నింఫల్ బియర్ స్మాల్ వింగ్ ప్యాడ్స్. నింఫ్కి ఏంటంటే వింగ్ ప్యాడ్స్ ఉంటాయి, వింగ్ ఉండవు. అడల్ట్కి వచ్చేసి వింగ్స్ ఉంటాయి అన్నమాట. ఇది మనకి కాక్రోచ్ యొక్క లైఫ్ హిస్టరీ అన్నమాట.